అత్తమ్మ అత్తమ్మ ఇంకా మీ అమ్మాయినేమో మంచిగా రెడీ చేసిన, మా అమ్మాయినేమో షెడ్ రెడీ చేసిన చూడు. ఓ కొడలు అట్లా అనకే, మళ్ళీ వాళ్ళు తింటే మన ఇద్దరిని తుక్కు తుక్కు కొడతారు ఇక. అత్తమ్మ అత్తమ్మ నేను పట్టుకున్నా కాబట్టి ఆయన షెడ్ రెడీ చేసిన, ఇంకో చూడు షేర్ వేసుకుని రెడీ చేసిన. అత్తమ్మ అత్తమ్మ ఇంకా మనము బ్యూటీ పార్లర్కి పోతే ఎంత మంచిగా రెడీ చేసిర్రు. అవునే కోడలు అమ్మని ఎంత మంచిగా రెడీ చేసిరో. అయినా కానీ మన ఊర్లో బ్యూటీ పార్లరే లేదు. నేను ఎంత చక్కగా మెరిసిపోతున్నావు కదా. అత్తమ్మ అత్తమ్మ ఇంకా నిజమే, ఇక నిన్ను మంచిగా రెడీ చేసి నన్ను కూడా మంచిగా రెడీ చేసి మెరిసిపోతుంది కదా. అవునే అవునే కోడలు అమ్మ, నువ్వు ఒక్క బ్యూటీ పార్లర్ కూడా లేదు. వేరే ఊరికే మంచి తయారై వస్తున్నాం మనం అందరం. మన ఊర్లో ఎవరైనా మంచిగా బ్యూటీ పార్లర్ పెడితే ఎంత మంచిగా ఉండో. కానీ ఆగా అత్తమ్మ, ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియానే? అత్తమ్మ పెట్టాలి ఎందుకు పెట్టుడిగా మనమే పెడదాం. అవునే కోడలు, నువ్వు ఇచ్చిన ఐడియా మంచిగానే ఉంది. వేరే వాళ్ళు ఎందుకు పెట్టుడు, బ్యూటీ పార్లర్ మనమే పెడదాం. ఇంకెందుగా పా పెడదాం పా. అవి ఐటమ్స్ అన్ని మనమే కొనుకొద్దాం కోడలు. బస్ స్టాండ్కి ఇప్పుడు పోయి పైసలు తీసుకొని పోయి కొనుకొద్దాం, సరేనా? అయినా కానీ కోడలు మనం బ్యూటీ పార్లర్ ఎట్లా పెడదామే? ఏడ పెడదాం? అయినా బ్యూటీ పార్లర్ ఏడ ప్లేస్ ఉంది మనకి? అయినా కానీ కోడలు మనం బ్యూటీ పార్లర్ పెడుతున్నావా అని అందరికి ఎట్లా తెలియాలి? అత్తమ్మ నాకు తెలుసు. ఇక నువ్వేమో షాప్ పెట్టు, నేను అక్కడ నిల్చొని ఒర్రుతా. అత్తమ్మ నిజమే, అందరిని పిలుచుకెద్దాంపా. నిజమే కోడల, పోదాంపా. ఇంట్లో అవలేలు ఉన్నారా? ఉన్న. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు మా ఇంటికి? మా ఇంటికాడ మేము బ్యూటీ పార్లర్ పెడుతున్నాం. ఇవాళ సాయంత్రం ఓపెనింగ్. ఇగో రారి మా ఇంటికి, సరేనా? సరే. అమ్మో, బ్యూటీ పార్లర్ పెడుతురంట, పోయి రావాలి. ఎట్లుందో నేను చూడలే. అబ్బో కోళ్ళ ఎండ మస్తు కొడుతుంది. ఎండ ఓలేలు ఉన్నారా ఇంట్లో? ఉన్నాం మేము. ఎవరు మీరు? ఇంకో ఇలా సాయంత్రం బ్యూటీ పార్లర్ పెడుతున్నాం. సాయంత్రం ఓపెనింగ్ ఉంది, రారి. బ్యూటీ పార్లర్ పెడుతురు కానీ బ్యూటీ పార్లర్ ఎట్లుంటుందో ఒకసారి చూసి రావాలి. ఈ ఊరు ఇంత పెద్దగా ఉంది అని ఒక్క బ్యూటీ పార్లర్ లేదు. ఆగుర్రి, మీ ఊర్లో ఇంత పెద్ద ఊరుంది అని ఒక్క బ్యూటీ పార్లర్ లేదు. ఇగో ఇలా సాయంత్రం మా ఇంటికాడ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తున్నాం. మా ఊళ్ళో బ్యూటీ పార్లర్ ఎందుకు లేదు? ఇలా సాయంత్రం రా మంచిగా మా ఇంటికి, బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తున్నాం. సరే సరే అత్త. సరే. జాంకాయ చెట్టు జాంకాయ చెట్టు ఉన్నారా ఇంట్లో? అవును, మీరు ఎందుకు వచ్చారు? మేము సాయంత్రం బ్యూటీ పార్లర్ పెడుతున్నాం, రారి. ఇలా సాయంత్రం మా ఇంటికాడ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తున్నాం, రారి మీరిద్దరు. సరే రారి. అవునే, వాళ్ళు ఎవరో ఏందో తెలియదు. అప్పుడే తలుపుతామని మనం అడిగినప్పుడు ఏమైనా ఎత్తే వాళ్ళు. అవునే, మనల్ని ఒకసారి అయితే పోయి చూసేద్దాంపా. అత్తమ్మ అత్తమ్మ ఇంకా పొద్దుగల పట్టని మంది చెప్పిన ఒక్కళ్ళు అన్న అత్తలేరు. అవునే కోడలు, ఎవ్వరు అత్తలేరు. మాటల్లోనే ఒకళ్ళు అత్తరు కానీ. రారి. ఇదేనా మీ బ్యూటీ పార్లర్? రమ్మన్నా కదా వచ్చిన. నీకు ఏం చేయాలి రేపు? మేకప్, హెయిర్ స్టైల్, నీకేం కావాలి? నాకు మేకప్ కావాలి. సరే. మంచిగా. సరే, నువ్వేం టెన్షన్ లేకుండా కళ్ళు మూసుకో. వావ్, ఎంత మంచిగా చేసిరు. ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే ఊకని నీడికే వస్తా. సరే పోయేస్తా మరి. సరే, పైసలు ఇయ్యరా? ఇస్తా. అబ్బా కొళ్ళు ఒక్కలే తచ్చిరా. వాళ్ళు మనని మెచ్చుకోరు, మంచిగా రెడీ చేసిరని. ఇంకొవ్వరు అత్తలేరండి. పైసలు గుర్తిచ్చిరు కదా. అవును. మాటల్లోనే ఒక కస్టమర్ వస్తుంది కదా. మీకు ఏం కావాలి? నాకు కళ్ళకు ఐలైనర్ కావాలి. నన్ను అందంగా రెడీ అయ్యిర్రి. నేను రాననుకున్న బ్యూటీ పార్లర్కి ఎంత అందంగా ఉందో. నన్ను అందంగా రెడీ అయ్యిర్రి. సరే, కళ్ళు మొయ్యి.
కొంచెం లూజ్గా పట్టుర్రి కండ్లు. అబ్బా ఎంత అందంగా ఉన్నాయో నా కండ్లు ఐలైనర్ పెడితే. ఇంకా వచ్చింది కూర్చుంది, ఇక హైలైనర్ పెట్టుకుని పోయింది. కోళ్ళ తీయలే పైసలు తీయాలి. వామి కొరకే కస్టమర్ వస్తుంది. ఏది మీ బ్యూటీ పార్లర్ కనబడతానే లేదు. ఇక ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి, మేకప్ ఐటమ్స్. ఇక్కడ చైర్ ఉంది, నేను రెడీ చేస్తానికి మేము ఉన్నాం. ఇక చాలదా? అయ్యో అంతేనా? ఏం అంతగానం ఏం రెడీ చేస్తారో నేను చూస్తా. సరే కూకో. ఎట్లా రెడీ చేయమంటావు? ఈ పంకులది కొంచెం మేకప్ అయ్యి కొంచెం ఇది లిప్స్టిక్ పెట్టు. సరే రెడీ చేస్తాం కాంతి. రెడ్ పెట్టమంటావా పింక్ పెట్టమంటావా? రెడ్ పెట్టు. అబ్బాని ఎంత అందంగా ఉన్నాయో నా ఎర్రటి పెదవులు, మంచిగా లిఫ్ట్ అన్న పంకులు. పోతున్నా నేను పోయి వస్తా. అత్తమ్మ అందరు రచ్చుకుంటా, ఇక మేకప్ వేయించుకుంటా పోతుర్రు, పైసలు ఇవ్వకుండా. అవునే కూడా ఫస్ట్ ఓపెనింగ్ కదా, ఏం కాదు కాంతి. ఇప్పుడైతే చెప్పి నేను కనబడతలేదు, ఒకసారి పోయేసి చూసేద్దా. అత్తమ్మ ఇద్దరు కస్టమర్లు వచ్చిరుగా, ఒకళ్ళనేమో నేను రెడీ చేస్తా, ఇంకొకళ్ళనేమో నువ్వు రెడీ చేసారేనా? సరే కోళ్ళ చేద్దాం కాంతి. ఇంకా ఈ అక్క పొడుగు ఉంది, ఇంకా నేను పీట తెచ్చుకొని పీట మీద నిల్చొని మేకప్ ఇస్తా. నిన్ను ఎట్లా రెడీ చేయమంటావు? ఎట్లా ఒక తిట్లు రెడీ. సరే. అత్తమ్మ ఒక బ్రష్. సరే ఇగోవే. అత్తమ్మ కాటికి. సరేనే. ఇంకో చీదుండుడే పొట్టుకుందంటే అన్నీ నన్నే అందియమంటుంది. అత్తమ్మ నాదైతే అయిపోయింది. అవునా, నాది కూడా అయిపోయింది. ఇక అత్తమ్మ ఇంకా మీ అమ్మాయినేమో మంచిగా రెడీ చేసిన, మా అమ్మాయినేమో షెడ్ రెడీ చేసిన చూడు. కోడలు అట్లా అనకే, మళ్ళీ వాళ్ళు తింటే మన ఇద్దరిని తుక్కు కొడతారు. ఇక అత్తమ్మ నేను పట్టుకున్నా కాబట్టి ఆయన షెడ్ రెడీ చేసిన, ఇంకో చూడు చీర వేసుకుని రెడీ చేసిన. మేము పోతున్నాం. ఇంకా అందరు మేకప్ వేసుకుంటారు, పైసలు ఇస్తలేరు, మీరు అన్ని ఇస్తారా? ఇస్తాం. సరే ఇస్తున్నాం కదా వరకు. ఏ పైసలు ఇచ్చిర్రు? పైసలు నాకు తెలివి చూసినా అని నల్లని ఎట్లా పైసలు అన్నా. నిజమే కోడలు, గట్న సంపాదించుకోవాలి పైసలు. అలా కోడలు కయ్యల మారి ఉన్నట్టుంది, పైసలు ఇస్తుంది. భవనక్క ఏంటిదిరా? వాళ్ళిద్దరు బ్యూటీ పార్లర్ పెట్టిరండి, చూస్తుందో. ఎవరురా? ఇక రాధావా మీకు అత్త కోడలు. అమ్మా గాలిద్దరైనా అత్త కోడళ్ళు. వాళ్ళు మనుషులు లొల్లి పెట్టుకుంటే అమ్మో వీళ్ళకి ఎట్లా లొల్లి అవుతుందో అత్త కోడళ్ళకు. మేమైతే మంచిగా ఉంటున్నాం, మేమైతే మంచిగా ఎత్తున్నాం. గాలి గట్లా తిట్టుకుంటారు, గిట్లా తిట్టుకుంటారు, కానీ మేమిద్దరం కలిసే ఉంటాం. అబ్బా మంచి ఛాన్స్ దొరికింది. వాళ్ళ దగ్గర ఏంటి, వాళ్ళ దగ్గరికి పోయి స్విచ్ పెట్టడానికి వాళ్ళకి ఎట్టి వేసైనా లొల్లి పెట్టియాలి. లొల్లి పెట్టియకపోతే నా పేరే భవాని కాకపోవాలి. వాళ్ళకి బరాబ్బరి వాళ్ళు లొల్లి పెట్టిచ్చేస్తా. పోదాంపా. అత్తమ్మ భావానికి చెప్పక ముందుకే ఇట్లా ఊపుకుంటున్నాడు. వాళ్ళతో మనకెందుకే, మన బ్యూటీ పార్లర్ ప్రచారం అయితే అయిపోయి అత్తరాని. రావే భవాని రా, మీ కోడల్ని పట్టుకొని రాలేదా? ఎందుకు వస్తావు కానీ ఊక మీరు ఇద్దరు గొడవ పెట్టుకుంటారు కదా, అందుకే రాలే కావచ్చు. నవ్వుర్రి మస్తు నవ్వుర్రి, బాగా అంటే బాగా నవ్వుర్రి. ఇవాళ మాకు గొడవ అయింది, రేపు మీకు కాగానే పోతుందా? ఊక ఇద్దరు అత్త కూడా అట్లనే సంతోషంగా ఉంటారా? ఉండరు కదా. ఒకళ్ళని చూసి నవ్వద్దు ఎప్పటికైనా. ఒక రోజు వాళ్ళకత్తది, ఇంకొక రోజు మనకత్తది. ఎదుటి మనుషులు ఎప్పుడైనా ఎగతాలు చేయొద్దు, అర్థమైందా? ఓ సాలుగా అంటే బాగా ముడ్లు దింపుడు బాగా అవుతుంది నీకు.
ఇగో నాకు గీ హెయిర్స్ కట్ చేసి మేకప్ కొంచెం వెయ్యి. సరే పట్టు. ఒక్క నిమిషం. కాటుకనా సరే ఈ మూడిట్ల దాంట్లో వేయాలి గిది కావాలి. ఇంకా ఎక్కడ గడియమంటావు? ఇక్కడ ఇవ్వాలా? చాలు. అయిపోయింది. ఇంకా చూసుకో. వావ్, ఇంత మంచిగా నా హెయిర్స్. మా కోడలు నన్ను చూసి ఈడ్చబడుతుంది. కాటుకనా ఐలైనర్ ఇది అది కాదు, అది కాదు, గిట్లా నీట్ కాదు. వావ్, తెల్ల అవుతున్నావు బావని. సరే రాదమ్మ, నా హెయిర్ అయితే మంచిగా కట్ చేసినావు, మరి పోయి వస్తాయి నేను. సరే పోయిరా. అత్తమ్మ అత్తమ్మ రోజు గింటే రావాలి. ఇగో గబావని మన దాంట్లోకి రానియద్దు. లొల్లు పెట్టిపిచ్చింది, లొల్లు పెట్టిపిచ్చి పోయింది. చూసిరావా? అవునే, రానియొద్దు దీంట్లోకి ఆ భవాన్ని. మనకి ఇల్లు అల్లి పెట్టియాలని చెప్తుంది. రోజు ఇంతేమంది కస్టమర్లు రావాలి, మంచి మనకి పైసలే పైసలు. చూసినావానే, ఆ భవాన్ వచ్చి ఇప్పుడు మన ఇద్దరికి గొడవ పెట్టియాలని చూసింది. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా అత్త కోడళ్ళు ఉంటే వాళ్ళు పక్కోళ్ళు వచ్చి మీకు గొడవ పెట్టించినా కూడా మీరు గొడవ పడద్దు, మంచిగా కలిసిమెలిసి ఉండాలి. ఈ వీడియో అయినా నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, పక్కనున్న గంట బెల్ గట్టి కొట్టుర్రు. బాయ్.